అందరికీ నమస్కారం. వెల్కమ్ టు M24 తెలుగు న్యూస్. సో ఈ రోజు మనతో చర్చ చేయడానికి ఒక సీనియర్ యాక్ట్రెస్ ఉన్నారు. తను సీనియర్ యాక్ట్రెసే కాదు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మోడల్ కూడా. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మా? యా ఐఎమ్ ఫైన్. సో మీరు పుట్టింది విశాఖపట్నంలో కదా? యా. సో ఆఫ్టర్ దట్ విశాఖపట్నం నుంచి మీరు హైదరాబాద్, ఫస్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్ లోనేనా లేదా చెన్నై? హైదరాబాద్. ఓకే ఓకే. సో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే జర్నీ ఎలా సాగిందంటే, యాక్చువల్లీ ఇది చాలా విషయాలు, చాలా ప్లేసుల్లో ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఓకే. ఇది మాది కొంచెం ఉన్నతమైన ఫ్యామిలీ. ఓకే. సో అది వాళ్ళే యాక్సెప్ట్ చేయరు కదా. అంటే చిన్నప్పుడే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇలా నువ్వు చాలా అందంగా ఉంటావు. అప్పుడు బాగా విజయశాంతి గారు, శ్రీదేవి గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉండేవాళ్ళు. నువ్వు ఇంకా విజయశాంతి కంటే అందంగా ఉంటావు అంటే, ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటుంది? 10th క్లాస్ అంటే 15 years old. సో అప్పుడు అలా అంటూ ఉండేవాళ్ళు. నేను అలాగా మెరల్లో అది చూసుకోవటము. సో నేను చాలా అందంగా ఉంటాను సినిమాల్లో. బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా సినిమాల్లో అంటే మాది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఉండేది. రామానాయుడు ఏదైతే ఇప్పుడు సురేష్ బాబు ఉన్నారో వాళ్ళది వైజాగ్లో ఉండేది. ఒకే స్ట్రీట్లో మాది కూడా ఉండేది. కానీ మా ఫ్యామిలీ నుంచి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళే అంత సోర్స్ లేదనమాట. కానీ ఇంట్లో చెప్పా చేయకుండా ఆ కోరిక అలా ఉండిపోయింది. కాబట్టి ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేసి నేను ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకేమీ అర్థం కాలేదు, వెళ్ళిపోయాను. సో ఇంట్లో కోప్పడ్డారు. అయినా నా బ్రెయిన్లో ఆ కోరిక ఉండిపోయింది కాబట్టి మళ్ళీ పేరెంట్స్ కాళ్ళకి ఎవరికి చెప్పకుండా మళ్ళీ వచ్చేసాను. అప్పుడు రామానాయుడు గారిని రామానాయుడు స్టూడియోకి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. సో అనేది డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి చెప్పాను. అది అక్కడే ఉంది కదా. ఎప్పుడైనా విజిట్ చేసేవారు రామానాయుడు గారు. బట్ అలాగా నన్ను చెప్పారు, ఏమైనా డ్రామాలు అవి కాలేజ్ డేస్లో వేసావా, స్కూల్ డేస్లో, ఇలా అన్నీ అడిగారు. అన్నిటికీ తల అడ్డంగా ఊపేదాన్ని. సో ఫోటోగ్రఫీ ఉందా అన్నారు. లేదు సార్ అన్న. సో మొగదానవా మాట్లాడుతావు అంటే, సార్ నాకు మాట్లాడచ్చు సార్ అన్న. మరి మాట్లాడు ఏంటి అంటే తల ఊపుతావు. సో అలా ఏమిటంటే అప్పటికి తాజ్మహల్ ఈజ్ ఏ బిగ్ హిట్ వాళ్ళ బ్యానర్లో, ముప్పలేని శివగారు అనేసి. ఇప్పుడు ఆయన దగ్గరికి నన్ను వేరే మూవీ ఎవరో కాకినాడ ప్రొడ్యూసర్స్తో మూవీ చేస్తున్నారు ఆయన. అప్పుడు నన్ను అక్కడికి వాళ్ళ మేనేజర్ రాజా అనేసి తన్నిచ్చి నన్ను పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ పిక్చర్ అంటే కొంచెం టెస్ట్ చేశారు. అంటే ఎలా యాక్ట్ చేస్తావో ఒక సీన్ ఇచ్చి అలా యాక్ట్ చేయమన్నారు డైరెక్టర్ ముప్పలేని శివ గారు. సో తర్వాత నేను అంటే ఆయన దృష్టిలో సింగిల్ టేక్, ఐ డోంట్ నో. సో నాకు అది ఏమిటి టేక్ అంటే ఏమిటి అవేమి తెలియవు కాబట్టి సో ఒక సీన్ ఇచ్చారు, దాన్ని చాలా ఈజీగా చేశాను ఫస్ట్ టేక్లోనే. సో వెంటనే ఆయన కోరుకున్న ప్రియుడు విత్ ఇన్ 15 daysలోనే నన్ను పిలిచి థ్రోట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో మూవీ అంత ప్రేమన వడ్డే నవీన్ గారు ఆ మూవీకి హీరో హీరోయిన్స్. బట్ దానిలో థ్రోట్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. సాంగ్స్లో ఇన్వాల్వ్ చేసి నా క్యారెక్టర్ కూడా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసి అంతా. సో బట్ ఐ డోంట్ నో అది ఎందుకు అలా వచ్చింది. నేనేమి యాక్టింగ్ నేర్చుకోలేదు. ఏదైనా సింగిల్ టేక్, ఆ బిరుదు కూడా నాకు వచ్చింది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది. అది కూడా ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. బట్ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఇస్తే అంటే ఓన్ చేసుకుండేదాన్ని. ఇది ఒక కథలాగా, ఓకే మమ్మీ డాడీతో మాట్లాడితే ఎలాగా, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎలాగో సేమ్ లైక్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రిపేర్ అయిపోయేదాన్ని అలా. ఓకే. ఇప్పుడు మీరు పేరెంట్స్కి చెప్పకుండా వచ్చాను అన్నారు కదా, ఐ మీన్ సపోర్ట్ ఇస్తారా లేదని భయంతోనే వచ్చేసారా? ఇవ్వరు, నాకు తెలుసుగా ఇస్తారా లేరా అనేది ఏమి లేదు, ఇవ్వరు. అంటే మా ఫ్యామిలీలో లేడీస్ని అంత తొందరగా బయటకు వదలరు అనమాట. సో ఏదైనా ఉన్న మా బ్రదర్స్ ఎవరో తోడుగా రావడం కానీ, లేకపోతే అలా ఉండేది. ఆడపిల్లకి అంత చదువు ఎందుకు, అంటే ఎడ్యుకేషన్ ఎందుకు అలా చెప్తుండే వాళ్ళు అనమాట. చాలు జ్ఞానం కోసం చదువుకుంటే చాలు, జాబ్స్ మగపిల్లలే మాలో జాబ్ చేయనిచ్చేవాళ్ళు కాదు.
ఓకే. ఎందుకు ఒకటి కింద మనం ఎందుకు చేయాలి? మీరే ఒక 10 మందికి జీవనోపాధి కల్పించవచ్చు కదా. సో అలా అన్నమాట. భూమి ఉంది, గట్టి నీళ్ళు నిల్చోవచ్చు కదా, ఎంతో మంది వర్క్ చేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, ఎందుకు ఉద్యోగాలు అనే వాళ్ళు మగవాళ్ళనే. ఇంకా లేడీస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో. యా, సో అలా సో ఏమిటంటే మీరు ఫస్ట్ మూవీ చేశాక పేరెంట్స్ కి చెప్పారు, అప్పుడే చెప్పారా? లేదండి, నేను మూవీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత 5 years వరకు నేను కలవలేదు. ఓకే. అంటే అక్కడ కూడా మా అమ్మాయి లేదు, చనిపోయింది, ఏమో అలా. నా ఫస్ట్ మూవీ కోరుకున్న ప్రీడ్ రిలీజ్ అయిన తర్వాత మా ఊరు వాళ్ళు కానీ మాకు తెలిసిన లారీలు అవి కట్టించుకొని వెళ్ళి ఆ మూవీ వాచ్ చేశారనమాట. సో తర్వాత నేను అంటే చాలా షార్ట్లీ బిజీ అయిపోయాను. నేను తెలుగులో 2-3 మూవీస్, కోరుకున్న ప్రియుడు అండ్ ఆషాఢం పెళ్లి కొడుకు, ఇంకో మూవీ ఉందండి, ఐ ఫర్గాట్. బట్ ఆ మూవీ అయిపోయిన తర్వాత నేను ఇమ్మీడియట్లీ కన్నడలో బాగా బిజీ అయిపోయాను. సో నేను కన్నడలో చేస్తూనే ఉన్నాను, తమిళ్లో బిజీ అయిపోయాను. సో తమిళ్లో విక్రమ్తో చేశాను, సూర్యతో చేశాను, ఇంకా చాలామంది ఆర్టిస్టులతో చేశాను. బట్ నాకు ఎందుకు మర్చిపోతానంటే ఎవరితోని పెద్ద ర్యాపో ఉండదు అనమాట. అక్కడ వర్క్ చేశానా, అయిపోయింది, మళ్ళీ ఇంకో దగ్గరికి రన్నింగ్ నాది, నా లైఫ్. సో ఐఎమ్ డూయింగ్ 9 లాంగ్వేజెస్ అనమాట. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ. సో 9 లాంగ్వేజెస్ చేశాను. ఎప్పుడు రన్నింగ్ అనమాట. వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఫ్రెండ్స్ లేకపోతే సమ్ వాట్ ఎవర్ నా కొలీగ్స్ ఎవరైతే ఉండేవాళ్ళో నేను టైంని స్పెండ్ చేస్తే ఒక బాండింగ్ ఏర్పడుతుంది. బట్ ఆ టైంని స్పెండ్ చేయలేకపోయేదాన్ని. కొంచెం టైం ఉన్నా రిలాక్స్ అవ్వాలి, కొంచెము చాలా టైర్డ్ అయిపోయాను అనిపించే ఫీలింగ్ వచ్చేది. అందువల్ల నాకు కొన్ని మూవీస్, చాలా మూవీస్ గుర్తుకోవడం. టోటల్ గా ఎన్ని మూవీస్ చేశారు మ్యామ్? 400 మూవీస్ అంటే అబౌవ్ చేశాను నేను. అన్ని లాంగ్వేజెస్ లో కలిపి చేశాను. నేను ఒక మూవీ ఓ మల్లి అనే మూవీని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అండ్ హీరోయిన్. సో నేను ఆ మూవీని తెరకెక్కించాను. వెరీ ఫ్యాషన్ అనమాట నాకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నా క్యాడర్కి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరు మూవీస్ తీయడము, అంటే ప్రొడ్యూస్ చేయడము, ఒక డైరెక్షన్ చేయడము అలా నాకు తెలిసి ఎవరు చేయలేదండి. బట్ నేను డైరెక్షన్ చేశాను, 2 దానికి స్టేట్ నంది అవార్డులు కూడా వచ్చాయి, బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డైరెక్టర్. ఓకే. సో మీ కెరియర్ లో బెస్ట్ మూవీ అంటే ఓ మల్లి. ఎందుకంటే అది వెరీ ఛాలెంజ్డ్ మూవీ అనమాట. సో వితౌట్ బ్లౌజ్ చేశాను, అంటే ఆ నేచర్కి దగ్గరగా ఉండేలాగా. డాగ్ అంటే డాగే, పిగ్ అంటే పిగ్గే, అంతే కదా, టైగర్ అంటే టైగరే. సో నేను అంతా అరకు, లంసింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కాబట్టి సో అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ లైఫ్ స్టైలు, ఇదంతా ఎలా ఉంటుంది అనేది నేను ముందుగా స్టడీ చేశాను. అక్కడికి వెళ్ళి ఒక 20 days, కానీ కంటిన్యూగా అక్కడ నేను లేను. సో కొంచెం ట్రావెలింగ్లో ఒక 2 days ఇలా అక్కడ రూమ్ తీసుకొని వెళ్ళడము, వాళ్ళ స్లాంగ్ ఏమిటి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటి, ఇలా అలాగే ఒక ఇన్సిడెంట్ నేను 10th class చదివినప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు ఫేస్ చేశాను. దాన్ని బట్టి ఇదంతా చూసి కథను నేను తయారు చేసుకున్నాను. రియల్లీ ఈజ్ గాడ్, లైక్ బాలచంద్ర గారు లేరు, చనిపోయారు. ఈ కథని ఆయన, ఎందుకంటే అలాంటి మూవీస్ ఆయన చాలా బాగా చేస్తారు. నేను ఆయనతో ఈ మూవీ చేయించాలని, డైరెక్షన్ చేయించాలని వెళ్ళడం జరిగింది. జరిగితే పాపం అప్పటికే నేను ఆయన డైరెక్షన్ మానేసి ప్రొడక్షన్ చేయడం వచ్చారు. లేదమ్మా, నువ్వు కథ చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే నువ్వు డైరెక్షన్ చెయ్యగలవు అని అనిపిస్తుంది నాకు, యు ట్రై బెస్ట్ అనేసి అన్నారు అనమాట. సో దాని తర్వాత బట్ నాకు డేట్ సరిపోలేదు. ఎన్నో మూవీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ దాని తర్వాత నేను ఏమిటంటే కన్నడలో ఆర్యభట్ట కాదు, ఆంటీ తుంబతుంటి,
సరిగమ విజయ్ అనేసి నేను మెయిన్ రోల్. ఆ మూవీ చేస్తున్నప్పుడు బాగా దగ్గరగా అనమాట. ఈయన ఫ్రేమ్ ఎలా పెడుతున్నారు, తర్వాత దేన్ని క్లోజ్ పెడుతున్నారు, అలాగే ఈ ఈ ఎలా టేకింగ్ సైడ్ ఎలా వెళ్తున్నారు ఈయన. సో అలాగే ఎడిటింగ్ చేసినప్పుడు కూడా దగ్గర కూర్చొని ఆల్మోస్ట్ నా మూవీని ఎడిటింగ్ నేనే చేశానండి. ఎడిటర్ అయితే లేరు, కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బ్రదర్ రెడ్డి గారు. ఎందుకంటే నేనెందుకు సార్ మీ పేరు వేసుకుంటాను సార్ అనేదాన్ని, నువ్వే చేసే అనేవాళ్ళు అనమాట. సో బట్ అంత లెర్నింగ్, అంత నేర్చుకొని అప్పుడు మళ్ళీ ఆ మూవీ మన మొత్తం అంతా. బట్ అంటే మీకేమి ఏమంటారు, బికాస్ మనకి ఇప్పుడున్న మూవీస్ లో అయితే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఇండస్ట్రీ, లైక్ రైటర్ ఒకళ్ళు, డైరెక్షన్ ఒకళ్ళు, బికాస్ అంత మేనేజ్ చేయడం అంటే పాసిబుల్ అవ్వదు. కానీ అది ట్రై చేయటం కాదు, కానీ నా లోపల ఉన్న అది ఫైర్ అంతే, నేను ఎలాగైనా చెయ్యాలి. ఎస్, అది చాలా హార్బుల్ వర్క్ ఇది అనమాట అది. బట్ అందరూ అనేవాళ్ళు యాక్ట్ చేస్తూ యువతల ప్రొడక్షను ప్రశాంత్ తను నా బ్రదర్ తను చూసుకునేవాడు ప్రొడక్షన్ అంతానా. సో అందరు ఆర్టిస్టుల్ని మోల్డ్ చేయటము, వాళ్ళకి మళ్ళీ డైలాగులు చెప్పడం, మళ్ళీ రైటర్తో నేను ఈవినింగ్ నాకు 6కి ప్యాకప్ అంటే 7:30 అయ్యేది రూమ్స్కి వెళ్ళేసరికి. మళ్ళీ దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 12-1 దాకా కూర్చునేదాన్ని. నెక్స్ట్ డే షూట్కి ఈ బెటర్మెంట్ డైలాగ్ వర్షన్ ఎలా ఉంది, సో మనం ఇక్కడ చూస్తున్నది ఏమిటి, నేనేమనుకున్నాను, నెక్స్ట్ డే ఆ డైలాగ్స్ రైటర్స్ బాగా రాశారా లేదా, సో దాన్ని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టుకొని కో డైరెక్టర్లు వాళ్ళు కూర్చోబెట్టుకొని దీన్ని ఇంకా చర్చ ఇది బాగాలేదు, ఈ డైలాగ్ మార్చండి, స్లాంగ్ కూడా ఇది రావాలి. సో ఇలా అలా అంత హార్డ్ వర్క్ అనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి ప్రొడక్షన్ వాళ్ళందరినీ లేపి, నాకు ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదండి బాలచంద్ర గారు ఎలా చేస్తారో ఆ బ్యాక్గ్రౌండ్ అది మంచులాగా, అంటే ఫాగ్ ఉండాలి మనకి. కొంచెం సన్ రైజ్ వచ్చిందంటే ఫాగ్ మనకు కనిపించదు. అర్లీ అవర్స్ 6 o'clock షార్ట్ పెట్టాలి. షార్ట్ పెట్టాలంటే ప్రొడక్షన్ అంతా అక్కడ ఆర్టిస్టులు కూడా అక్కడ ఉండాలి. బేస్ నేను, అంటే నేను డైరెక్టర్, యాక్టర్, హీరోయిన్ నేను. సో అలాగా కొంచెం చాలా బిగ్ పెయిన్ అది. ఓకే. సో మీరు ఫస్ట్ మూవీ చేసినప్పుడు మీకు అప్పుడు అంతా కొత్తగా అనిపిస్తుంది కదా, సో అందులో ఏమైనా మీకు గుర్తుండిపోయేది, స్టిల్ ఇప్పటి వరకు కూడా మీకు గుర్తుండిపోయిన ఏమైనా సందర్భాలు ఏమైనా ఉన్నాయా? షూర్. అంటే అప్పుడు యాక్చువల్లీ ఇది పెద్ద జోక్, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. సో నాకు సినిమా అంటే షూటు లేకపోతే మనుషులు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి అది ఒక బర్త్డే పార్టీ అనమాట. నేను ఫస్ట్ బర్త్డే పార్టీ దీనిలో అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. అందరూ హెవీ జ్యువెలరీ, అందరూ జ్యువెలరీ అంతా పెట్టుకొని అలా వచ్చారనమాట. అప్పుడు అంటే నా చైల్డ్ ఏజ్ లో మా ఫ్యామిలీ ఏదైతే ఉందో మేము అలాగే అనమాట. ఎక్కువ గోల్డ్ అది పెట్టుకొని ఏమైనా ఫంక్షన్ కానీ ఏదైనా అయితే అంతా దండకడియాలు, పాపడి బిళ్ళ, జడబిళ్ళలు అన్ని పెట్టుకొని అలా ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీని చూడటానికి చుట్టుపక్కల విలేజర్స్ కూడా వస్తుండేవాళ్ళు. సో అలాగా నాకేంటి ఇది అంతా చూడగానే, అమ్మో వీళ్ళు ఎంతంత బంగారం వేసుకున్నారు, వీళ్ళందరూ చాలా రిచ్, అంటే సినిమా కోసము ఇలా సెట్ చేస్తారన్న విషయం నాకు తెలియదుగా. అలా అందరినీ చూసి చాలా రెస్పెక్ట్ ఇచ్చేసేదండి అందరికి. అప్పుడు నేను ఎవరి దగ్గరైనా క్లారిటీ తీసుకోవాలి అంటే వీళ్ళేంటి షూటింగ్ కోసం వేసుకున్నాను అంత నాలెడ్జ్ కూడా నా దగ్గర లేదు. సో అది అలా మూవీ అలా వెళ్తుంది. సో నేను ఒక 2 చైన్లు, పెద్ద చైన్లు ఇంటి దగ్గర నుంచి వేసుకొని వచ్చాను. మా ఆ సినిమా మేనేజర్ ఉంటాడు కదా, అమ్మ ఈ బంగారు పాప అనేవారు డైరెక్టర్, నన్ను అంటే సిల్లిగా పిలిచేవాళ్ళు. బట్ అమ్మ చైన్లు తీసి అమ్మ బంగారు పాప ఈ సెట్లోనే సెట్ కావు అనేవారు. అంటే నేను తీసి ఆ మేనేజర్
మేనేజర్కి ఇచ్చాను. షూటింగ్ అయిపోగానే అవి తీసుకొని వేసుకుందాం అని. అంటే ఒక నమ్మకం అంటే అందరినీ నమ్మేయటమే, ఎవరు గుడ్ ఆర్ బ్యాడ్ అది అంతా గోల్డ్ అనుకున్నట్టుగానే. నాకు తెలియకేంటంటే అతనికి చైన్లు ఇస్తే ఈవినింగ్ ప్యాకప్ అవుతుంది కదా, అతను నాకు కనబడట్లా. సార్ నేను ఇలా ఇచ్చాను సార్, ప్యాకప్ అయిందంటే ఎవరి కార్లు వాళ్ళు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు అనుభవంలో నాకు తెలిసింది, అప్పుడు నాకు తెలియదుగా. సార్ అతను ఇవి ఇచ్చాను, పేరు ఏంటంటే వాడి పేరు రాజు, ఇలా ఉంది, ఇలా ఇచ్చాను అది ఇదంటే ఇంకా ఎగ్జిక్యూటివ్ అని మేనేజర్స్ ఉంటారు కదా. సో వాళ్ళని అడిగారు, ఏడు వాడంటే ఏదో లొకేషన్ అది చూడటానికి వెళ్ళాడేమో సార్ అలాగేలాగానే అనేవాళ్ళు. సరే రేపు వస్తాడు కదమ్మా ఇస్తాడులే అని అంటే వెళ్ళిపోయాను. అలాగా 3 days షూటింగ్. అంటే యాక్చువల్లీ నేను కాల్ షీట్ 12 days ఇచ్చాను ఆ మూవీకి. 3 days వచ్చాను, వాడు రాట్లా. ఏడి అతను మరి ఎందుకు రాలేదు అని అంటే అప్పుడు తెలిసింది ఏమిటంటే, సరే షూటింగ్ అది అయిపోయి అడుగుదాము రమ్య గారు, వాడు ఎక్కడ ఉంటే వాడు హౌస్ అడ్రస్ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఒక మేనేజర్ రావడం తప్ప కారు బండి వేసుకొని రావడం అలా చేసేవాడు. అప్పుడు నా చైన్లు పోయాయి. ఇంకా ఎప్పటికీ దొరకలేదు, ఇంకా దొరకలేదండి, తర్వాత పోయాయి అంతే అది. సో దానికి అప్పుడు నాకు మా అసోసియేషనో లేకపోతే ఒక దీనికి కంప్లైంట్ ఇవ్వాలని అలాంటివి ఏం లేవు కాబట్టి ఓకే సరే లివ్ ఇట్, నేనైతే సినిమాల్లోకి వచ్చాను చేశాను అనేసి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారంటే, ఇప్పుడంతా సోషల్ మీడియా, ఓకే ఒక షూట్ అంటే ఏమిటి అంతే చాలా ఎక్స్పీరియన్స్ తీసుకొనే వస్తున్నారు. అప్పుడు నేను డైరెక్ట్ హోమ్ నుంచి వచ్చేసాను కాబట్టి నాకు అంత పెద్దగా ఏమీ తెలియలేదన్నమాట. అదొకటి నాకు ఎప్పుడైనా గుర్తొస్తే అలా నవ్వు అనిపిస్తుంది. అంటే ఇంత ఉంది ఫీల్డ్లో చాలా ఉంది అనేసి. ఇప్పుడున్న రోజులు అయితే ఎవరు వదిలేరు, ఇప్పుడున్న రోజుల్లో అలా చాలా జెండర్లో అంటే చాలా అవేర్నెస్ వచ్చింది. మనకి ఏది కావాలన్నా అందుబాటులో ఉంది, బయట అన్ని నేర్చుకొని ఎనీ యాంకరింగ్ ఆర్ టీవీ సీరియల్స్ ఆర్ సినిమాలు వాట్ ఎవర్ ఎనీథింగ్ మోడలింగ్ ఆర్ అంతా ముందే అంతా తెలుసుకొని నేర్చుకొని వస్తున్నారు. అప్పుడంటే అంత ఎవరైనా అవనియండి, వాణిశ్రీ గారు అంటే నేను అప్పుడు నేను రవళి గారు వాళ్ళ తర్వాత వచ్చిందాన్ని నేను. రవళి గారు కూడా అప్పటికి అవుట్ అయిపోయారు, రవళి గారు కూడా. సో నేను వచ్చే టైంకి సో ఇప్పుడంటే అంతా ఉంది, అప్పుడేం తెలియవు కాబట్టి వెనకాతల నాకు యాక్చువల్లీ ఏ హీరోయిన్ వచ్చినా వెనకాతల వాళ్ళ మదర్ కానీ ఎవరో ఒకరు ఒక గాడ్ ఫాదర్ లాగా వెనకాల ఒకరు ఉండేవాళ్ళు. మా అమ్మాయి అది చెయ్యదండి, మా అమ్మాయి ఇలా చేస్తుందండి, మా అమ్మాయికి జ్యూస్ తీసుకురండి, లేకపోతే సంథింగ్ అలా డిమాండ్ చేయటందుకో, లేకపోతే ఈ అమ్మాయికి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పటందుకో అంతే టేక్ కేర్ చేయటందుకు ఉండేవాళ్ళు. బట్ నాకు ఎవరు లేరు, నేను సోలో పర్ఫార్మర్ని. ఇంత నేను అచీవ్మెంట్ సాధించిందంతా సోలోనే. బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, నాకు గాడ్ ఫాదర్ లేరు. అన్ని ఓన్గా మేనేజ్ చేసుకున్నారు. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రిమండరేషన్ అంటే ఆ మూవీకి బాగానే ఇచ్చారండి. సో తర్వాత చేసిన సినిమాలకి కొన్నిట్లకి రిమండరేషన్ ఇవ్వాల, మాట్లాడే వాళ్ళు కానీ షూటింగ్ అయిపోయేది. సో అప్పుడు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఏదంటే ఫోన్లు ఇవేమీ లేవు, పేజర్లు ఉన్నాయి అన్నమాట. సో మనం ఎంత మెసేజ్ పెట్టినా వాళ్ళు చూడకపోతే మనం ఏం చేయలేము. సో అప్పుడు ఒక 2-3 నాకు ఎగవేశారనమాట. దాని తర్వాత నేను చాలా ఎలా అంటే జాగ్రత్త పడిపోయాను. అదేంటి ఇంత కష్టపడుతున్నాం కదా మనకి డబ్బులు ఇవ్వరు అని. నేను ఎగ్జాంపుల్ దాసరి గారి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తని, సుమా హీరోయిన్, వంశీ ఒకల్త వంశీ ఇప్పుడు డైరెక్టర్ ఆయన, వాళ్ళు హీరోస్. అందులో నాకు ఒక ఐటమ్ సాంగ్ మంచి క్యారెక్టర్ బాబు మోహన్ గారితో అలీతో. సో 5 days సాంగ్ అయిపోతుంది, 5 days షూట్ అయింది. డబ్బులు అడిగితే
దాసర్ గారి సినిమాలో చెయ్యడమే గ్రేటు, నీకు మళ్ళీ రెమ్యునరేషన్ ఒకటి అని టైప్లో చెప్పారు. ఈరోజు గురువు గారు లేరు మన ముందు. సో అదేంటి మరి, నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను కదా, మరి నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా తినాలి అంటే చాలా ఇన్నోసెంట్ లాగా అనమాట. తర్వాత దాసర్ గారే డైరెక్ట్ కాల్ చేసి, ఏమ్మా ఇది చెయ్యాలని ఉందానంటే, నేను చెయ్యను సార్, ఇంకా 2 days ఉంది, మొత్తం 7 days తీసుకున్నారు. సార్ నేను అలా చేయలేను సార్, మరి నేను ఎలా బ్రతకాలి సార్ అంటే, నా మెయింటెనెన్స్ ఇదంతా ఉంటుంది కాబట్టి తీసేశారు ఆ మూవీలోంచి నన్ను. తర్వాత దాసర్ గారి సినిమాల్లోనే 4 సినిమాలు చేశారు. కంటే కూతుర్నే కనాలి, తర్వాత ఫూల్స్, తర్వాత ఇంకో 2 సినిమాలు ఉన్నాయండి. పిలిచారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. సో అలా అంటే ఏమిటంటే, కొందరు ఎవరైన తర్వాత నాకు పిఆర్ లేడు, మై సెల్ఫ్ పిఆర్, నేనే పిఆర్ చేసుకునేదాన్ని. సో అక్కడి నుంచి ఏమిటంటే రాక్షసి అని పేరు పెట్టారు. నేను సినిమా చేయాలంటే ఇంకో 3 days ఎలాగా అంటే, నాకు డబ్బింగ్ లేదు, ఎందుకంటే డబ్బింగ్ చెప్పే టైం నాకు సరిపోలేదు. ఒక మూవీ ఎంత వర్క్ చేస్తామో అందులో 1/2 days డబ్బింగే చెప్పాలి. సో దానికోసం అని ఏమిటంటే నాకు ఆ టైం సరిపోయేది కాదు. సో నెక్స్ట్ షూటింగ్ అలా వెళ్ళిపోతుండేదాన్ని. సో దానికోసం అని ఏమిటంటే డబ్బింగ్ లేదు కదా, అందుకని నేనేం చేసిందంటే, ఇంకా 2-3 days నా కాల్ సీట్ ఉందనగానే సో మొండికేసేదాన్ని, సారీ నేను రాను, నా డబ్బులు ఇచ్చేయండి, 3 days కూడా కావాలని అంటే అవి కూడా ఇచ్చేయండి, అప్పుడు వర్క్ చేస్తానని. ఇంకా 3 days 2 days ఉన్నా ఆ డబ్బులు ముందుగానే తీసేసుకొని, బట్ ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి ప్రొడక్షన్ వాళ్ళని కానీ, ప్రొడక్షన్ అంటే ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ, మేనేజర్స్ని కానీ, ఎవరినైనా, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, ఇన్ని మూవీస్ చేశానంటే దానికి కారణం ఏమిటంటే అడ్జస్టబుల్ అనమాట. చాలా నువ్వు స్ప్రింగిలాడదాను రమ్య అనేవాళ్ళు. వాళ్ళు చిన్న బ్యానర్ అనుకోండి, చిన్న బ్యానర్ అయితే అయ్యో వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వలేరు కదా, ఇట్స్ ఎ క్యారెక్టర్ ఈజ్ నైస్ అనమాట. సో అలా నేను అడ్జస్ట్ అయిపోయి తక్కువ అమౌంట్కి చేసేదాన్ని. లేదు ఇది పెద్ద బ్యానరు, పెద్ద సినిమా అంటే పెద్ద హీరోస్ ఉన్నారు, ఆల్ బిగ్ హీరోస్తో చేశానండి. చిరంజీవి కానీ, బాలకృష్ణ గారు కానీ. నేను చెయ్యింది ఇప్పుడున్న రామచరణ్ వాళ్ళతో, మన ఎవరు హీరో నాగార్జున గారితో, అంతే. ఆయనతోనే అంటే ఆపర్చునిటీ వచ్చింది ఖడ్గం మూవీలో, బట్ నేను సేమ్ డేస్ నాకు ఇచ్చిన డేట్స్లోనే నేను యుఎస్ఏ వెళ్ళడం అనమాట, ఒక ఈవెంట్ కోసము. సో దానికోసం అని వచ్చి అది నాగార్జున గారితో మిస్ అయ్యాను, కానీ ఆల్ బిగ్ హీరోస్ కాంబినేషన్లో చేశాను. అన్ని మూవీస్ ఇట్టే నేను చేసిన సినిమాలో. సో అలాగే ఎక్కువ రిమ్యునరేషన్ ఏంటంటే సినిమాల్లో కంటే మోడలింగ్లో బాగా తీసుకోండి. నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. సో ఆల్ ఫోటోగ్రఫీస్ అన్ని పేపర్లోను అన్నిటిలోనూ. అప్పుడు నేను క్వీన్ అనే చెప్పాలి. ఆ ఫోటోగ్రఫీ తెలుగులో దొరకడం చాలా కష్టం అనమాట, తెలుగు అమ్మాయిలు యాక్టర్స్ కానీ అలాగా. సో అక్కడ చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుండేదాన్ని. సో తెలుగులో కూడా పెద్ద సినిమాలు నేను చేసిన బావగారు బాగున్నారా కానీ, లేకపోతే నరసింహానాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, వీటన్నిటికీ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. మోడలింగ్ కూడా చేశాను అన్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మూవీస్ అయిన తర్వాత అండి, మూవీస్ మిడిల్ ఆఫ్ ఉన్నప్పుడు నాకు మోడలింగ్, నేను కింగ్ ఫిషర్ 2 times మోడలింగ్ చేశాను. నేను 2 years మోడలింగ్ చేశాను. తర్వాత చిక్ రోజెస్, హాంకాంగ్, దుబాయ్, యుఎస్ఏ కొన్ని ప్రోడక్ట్స్, చిక్ రోజెస్. సో అలా చేశాను అనమాట.